హాయ్ అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఈ సగ్గుబియ్యం వడియాలు చూస్తున్నా. చాలా వీడియోలు చూసినంక నాకైతే యూట్యూబ్‌లో అయితే ఒక మంచి వీడియో కనిపించింది. ఈ వీడియోనే అది. ఈ సేమ్ వాళ్ళు చేసిన ప్రాసెస్‌లోనే చేస్తున్నాను. ఈ ఈ ప్రాసెస్ చేయడం వల్లనే పెంట పెంట అయిందనుకుంటా. నానబెట్టే పని లేదు, ఉడకబెట్టే పని లేదు. నానబెట్టాలి, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం గూడా ఎండాల్సిన అవసరం లేదు. ఎండతో గూడా పని లేదంటే, సరేలే ఎండ అంటే మామూలుగా ఎండతో పని లేకుండా ఇప్పుడు వడియాలు కామన్‌గా పెడుతున్నాం లెండి. ఏముంది ఫ్యాన్ హై స్పీడ్‌లో పెడితే వడియాలు పూర్తిగా 2 డేస్‌లో ఎండిపోతాయి. ఎండలో అదే పని, ఫ్యాన్ గాలికి గూడా అదే పని. అయితే అట్లా 2 అవర్స్ నానినంక మంచిగా అట్లా నానిపోతాయి. నానిపోయినంక వాళ్ళేం జెప్పిర్రంటే, ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం గదా! వాటికి 2 గ్లాసెస్ అలా వాటర్ పోసుకున్నాక మళ్ళీ 4 గ్లాసెస్ అయితే ఇలా వేడి నీళ్ళు కాగబెట్టుకొని పోసేసుకోవాలండి. ఇంకా మరిగే అంతవరకు ఏం కాదు. వేడైతే సరిపోతుందని అంటే సరేలే అని 4 గ్లాసెస్ అయితే పోసేసాను. ఇలా పోసేసి కొంచెం అయితే వేడి చేసుకున్నా. ఈ ముందుగా నానబెట్టుకున్నా కదా, ఇక ఇలా నానిపోయినాయి ఇవైతే. ఇంకా నానిపోయాక ఇప్పుడు ఏం చేసిన, ఇది డబల్ అయిపోయాయి. ఇక ఫస్ట్ గిన్నె ఉన్నాయి, ఇప్పుడు నానబెట్టేసరికి ఇంకొంచెం ఎక్కువైనాయి కదా, మళ్ళీ ఇందులోనే ఆ వేడి నీళ్ళు పోస్తే ఇంకా ఎక్కువైపోతాయేమో అనేసి ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ కరెక్ట్‌గా ఇలానే చెప్పారు. మీకు మరి నేను చేయడం ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందో ఏమో తెలీదు గానీ, నాకైతే ఎందుకో ఇది నేనింకా ఫ్లాప్ కాకముందే వామ్మో! ఇది ఏందో డేంజర్‌గా ఉందనేసి మళ్ళీ నా ప్రయత్నం నేను చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా అయితే చేసేసాను. ఇంకా ఇదైతే వాటర్ ఇట్లా కాగినాయి గదా, సరిపోతాయి అని చెప్పారు. ఇలానే కాగబెట్టుకున్నారు. నేను కూడా యాజ్ టీజ్‌గా అలానే కాగబెట్టేసానండి. ఇంకా మనం చిన్న గిన్నెలోకైతే ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని, పెద్ద బాక్స్ గిన్నెలోకైతే నేను ఇవి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా. ముందుగా నానబెట్టిన ఇవి, ఇంకా మిగిలిన వాటరు, వేడి చేసుకున్న వాటరు అన్నీ కలిపేసేసి ఇందులో పోసేసుకొని ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోమన్నారు. అయితే ఇది నేనేం చేశానంటే 6 అవర్స్ అంటే మార్నింగ్ టైంలో కంప్లీట్ కాదు, మళ్ళీ నైట్‌కి వడియాలు పెట్టుకోవాల్సొస్తదని నైట్ టైంలో నేను ఇవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నా. తెల్లారేసరికి మంచిగా నానిపోతే నాకింకా మిక్సీ పట్టుకొని వడియాలు వేసుకోవటమే కదా అనేసి నేనేం చేశా, ఇంకా మొత్తం అయితే నైట్ ప్రాసెస్ చేసి ఇంకా వేడి నీళ్ళు కాగబెట్టేసి ఇలా పోసేసానుగా, ఇంకా మూత పెట్టుకొని 6 అవర్స్ అయితే ఇట్లానే పెట్టుకుంటే మనకి ఇందులోనే ఇంకా ఉడకబెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా మిక్సీకేసుకొని వడియాలైతే పెట్టేసుకోవాలని చెప్పారు. అదే చూపిస్తున్నాను. ఇంకా మనము చేస్తుంటే కింద పడుతూనే ఉంటాయి గదా, అది కామను. అందుకే అవి తీసేస్తున్నాలేండి. నాకు ఓసీడీ ఎక్కువ. అవి తీసినాక నిద్ర పట్టదనమాట. ఇంకా ఇవైతే మంచిగా ఇగ కాగబెట్టుకున్నాం గదా, కాగబెట్టుకొని క్యాప్ పెట్టేసి ఇలా అయితే లూజేగా పెట్టేసానండి. ఫస్ట్ అయితే కొంచెం వేడిగుంది గదా అనేసి ఇలా పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. మార్నింగ్‌కైతే మిక్సీ పట్టేసుకున్నా. ఎందుకో నాకు ఇక్కడే తేడా అనిపిచ్చింది. ఎట్లున్నవి అట్లనే ఉన్నాయి. ఏమో కొంచెం నాకు తేడా అనిపిస్తున్నాయి అనేసి ఇంకా ఏం జేషిందంటే, ఉడికిన దాని లెక్క కనిపిచ్చింది నాకు వీడియోలో. ఇక్కడైతేనేమో ప్యూర్ వైట్‌గుంది. ఉడికినట్టయితే ఏం అనిపియట్లేదు. ఓహ్! ఇవి ఏమన్నా అయితే ఇగ నా చావుకొచ్చినట్టే అనని నువ్వు వీడియోలు జూసి ఇలాంటి తిక్క పనులు జేస్తావు అది ఇదని ఇంగ ఇంట్లో వాళ్ళు ఎట్లైనా అంటారు గదా, ఎవరమైనా వేస్ట్ చేస్తే మనమైనా, నేనైనా, మా పిల్లలనైనా, మా వారినైనా నేను కంపల్సరీగా అంటా. అలానే నన్ను గూడా అంటారనేసి ఇదేం చేశా, ఇగ డైరెక్ట్‌గా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని కాచుకుంటున్నా. ఇంకా అప్పుడు ఇంగ నాకర్థమైంది, ఏదైనా మనం ఎప్పుడు చేసేటట్టే చేసుకోవాలి. అది చేశారు, ఇది చేశారని చూసి కొన్ని రైట్ ఉంటాయండి వీడియోస్‌లో. మరి నేనేమన్నా మిస్టేక్ చేసినా నాకేం అర్థం కాలే. యాజ్ టీజ్‌గా తను అలానే చెప్పారు. నేను కూడా తను అలాగే చేశాను. తనకి మిక్సీ పెడితే ఇలా కనిపించింది. ఇదొకటి గమనించాను. ఏంటి ఇలా వైట్‌గుంది, తనేమో ఇలా ఉంది అనేసి చూసి, వామ్మో! ఇదేదో తేడాగుంది. మళ్ళీ ఇదంతా వేస్ట్ అయితే నాకుంటాయి, మామూలుగా ఉండవు అనేసి ఇంకా మళ్ళీ ఉడకబెట్టేసుకొని ఇంకా అప్పుడైతే వడియాలు పెట్టేసాను.
ఇంకా ఈ వడియాలు పెట్టేటప్పుడు కూడా వీడియో తీయలేదు. ఇది ఎక్కడ పాడైపోతదో ఈ వీడియోలో ఇదంతా చికాకెందుకనేసి ఇక ఏం చేసా వడియాలు ఇంకా అలాగే పెట్టేసుకున్నా అండి. కవర్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా అని చూసాను. ఇదొక్కటి నాకు వీడియోలో అయితే క్లియర్‌గా వేరే మామూలుగా మమ్మీ చేసేటప్పుడు గానీ అట్లా నాకు ఇదైతే ఒకటి నాకు ట్రిక్ అయితే తెలిసిరు. ఇట్లా ఇట్లా గీత గీస్తే పిండి అక్కడే ఆగిపోతే మంచిగా ఉడికినట్టంట. అట్లా అనేసి ఇక ఇలా ఉడకబెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కవర్ మీద అయితే ఇలా వేసేసుకున్నా అండి వడియాలన్నీ. ఇలా వేసేసుకున్నాక ఇంకా వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే వడియాలైతే రెడీ అయిపోయినాయి. వేయించుకునేదాకా కూడా మరి ఎట్లుంటాయో ఏమో అనేసి ఇంక మీకైతే నేను ఎలా ఎండబెట్టా ఏంటి అనేది కూడా వీడియో అయితే తీయలేదు. ఉడకబెట్టకపోతే వేస్ట్ అయిపోయేదండి. ఉడకబెట్టాలి, ప్రతిదీ ఉడకబెట్టి చేస్తేనే బాగుంటాయి అని అనిపించింది నాకు. ఉడకబెట్టడం అయితే కంపల్సరీగా చెయ్యాలి. పిండినైతే ఇలా వేయించేసానండి. భలే వచ్చాయి. భలే క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా నాకు ఇవి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను వడియాలైతే చేయడం ఎలా చేయాలో సగ్గుబియ్యం వడియాలైతే నేర్చేసుకున్నానండి. ఫస్ట్ టైం చేశాను. ఇంకా మళ్ళీ చేస్తూనే ఉంటాలేండి. ఇప్పుడు ఒకసారి చేసినామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైం అయితే ఇక మనకు అలవాటైతది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఏ పిండి తీసుకున్నా 6 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఒక 2 ఏమో పిండిలో కలుపుకోవాలి. ఒక 4 గ్లాసెస్ ఏమో ఎసరబెట్టుకోవాలి. ఇంక అంతే ఏవి చేసినా ఇంతే. ఇగో చూడండి ఎంత బాగా వచ్చాయో వేయించాక మల్లె పూల్లాగా వచ్చాయి గదా! ఇలా అయితే చేశాను. ఇంకా ఇక్కడైతే మా బాబు తిని చూపిస్తాడులేండి ఎలా ఉందో అనేసి. నేను చెప్తే బాగోదు గదా! వాడితో చెప్పిద్దామనేసి ఇంకా చెప్తున్నాడు వాడైతే. ఇంకా టీవీ సౌండ్ ఉందండి. పిల్లలు ఇగో టీవీ చూస్తున్నారు. అసలు ఎండలు బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.